అందరికీ నమస్తే అండి. 'ధురంధర్ 2' ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమాకు వచ్చిన ప్రీవియస్ టాక్ కావచ్చు, ఆ స్టోరీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అండ్ ఈ సినిమా రిలీజ్ అయిన రోజే ఒక టాక్ వచ్చింది. ఖచ్చితంగా 2000 కోట్లు కొడుతుంది, ఇండియన్ సినీ హిస్టరీలో హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమాగా నిలబడుతుంది అని ఒక టాక్ వచ్చింది. సో దానికి తగ్గట్టే ఈ సినిమా ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ టుడే, అంటే యాజ్ ఆఫ్ ఎస్టర్డే రిపోర్ట్ల ప్రకారం 1500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టుగా ఒక లెక్కలు అయితే వస్తున్నాయి. రకరకాల సోర్సుల ద్వారా లెక్కలు వస్తున్నాయి. అదే నెట్ చూసుకుంటే 900 కోట్లకు పైగా నెట్ వచ్చింది 15 రోజులకు గాను అనేది ఒక లెక్క చెప్తున్నారు. సో ఇది 2000 కోట్లు కొడుతుందా లేదా అనేది ఒక చిన్న రకరకాల లెక్కలు. ఇప్పుడు ఇండియాలో హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ వచ్చిన సినిమా అయితే దంగల్. ఈ సినిమాకి 1968 కోట్ల నుంచి 2200 కోట్ల వరకు వచ్చింది అనేది ఒక అంచనా గ్రాస్ కలెక్షన్స్. ఆ తర్వాత స్థానంలో పుష్ప 2 అండ్ బాహుబలి 2 ఈ రెండు కూడా ఏది కరెక్ట్ అనేది అఫీషియల్ రికార్డ్స్ అయితే లేవు. బాహుబలి 2 దానికేమో 1810 కోట్లు వచ్చాయని ఆ సినిమా లెక్కలు చెప్తుండగా, పుష్ప 2 సినిమాకేమో 1650 నుంచి 1800 కోట్ల వరకు వచ్చాయనేది ఒక లెక్క చెప్తున్నారనమాట. సో ఆ 3 సినిమాలు టాప్ 3లో ఉంటే, టాప్ 4లో ఈ 'ధురంధర్ ది రివెంజ్' సినిమా ఉందన్నమాట, సుమారుగా 1500 కోట్లు. ఆ తర్వాత 5th పొజిషన్లో 'ధురంధర్ ఫస్ట్ పార్ట్' ఉంది, 1350 నుంచి 1400 కోట్లు. ఆ తర్వాత 'ఆర్ఆర్ఆర్' 1300 నుంచి 1380 కోట్లు. ఆ తర్వాత 'కేజీఎఫ్ చాప్టర్ 2' 1200 నుంచి 1250 కోట్లు. తర్వాత 'జవాన్', తర్వాత 'పఠాన్', తర్వాత 'కల్కి', తర్వాత 'యానిమల్' ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు 'ధురంధర్' 15 రోజులు మాత్రమే అయింది. ఈ సినిమా రోజుకి సగటున ఒక 20 నుంచి 30 కోట్లు కలెక్షన్స్ యాడ్ అవుతున్నాయి. సో ఓన్లీ ఫస్ట్ డే, మొదటి రోజు ఓన్లీ ఇండియాలో నెట్ చూసుకుంటే 102 కోట్లు వచ్చింది. ఇండియాలో నెట్ అంటే గ్రాస్ చూసుకుంటే 170, 180 కోట్లు ఓన్లీ ఇండియాలో. సో రెండో రోజు ఒక 140 కోట్లు వచ్చింది. నాలుగో రోజు ఒక 200 కోట్లు వచ్చింది. ఎనిమిదో రోజు వచ్చేసరికి ఒక 90 కోట్లు వచ్చింది. ఇట్లా కలెక్షన్స్ ఎక్కడ కూడా డ్రాప్ అవ్వట్లేదు అనమాట. సో అత్యంత వేగంగా ఇప్పుడు ఇండియా సినీ హిస్టరీలో హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చింది దంగల్కి. ఆ దంగల్ సినిమా 1500 కోట్లు రావడానికి 28 రోజులు పట్టిందంట. కానీ ఈ సినిమాకి, ఈ 'ధురంధర్ 2'కి 1500 కోట్లు మార్క్ చేరుకోవడానికి కేవలం 16 రోజులు మాత్రమే పట్టింది. సో అందుకని ఈజీగా ఈ సినిమా లాంగ్ రన్లో ఇంకా ఈజీగా 15 నుంచి 20 రోజుల పాటు రన్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ 40% థియేటర్స్ ఆక్యుపేషన్లో 40% ఆక్యుపేషన్ ఉందంట నార్త్ సైడ్. సౌత్ సైడ్ ఏమో 28 నుంచి 35% వరకు ఆక్యుపేషన్ ఉంది, థియేటర్స్ ఆక్యుపేషన్. అండ్ కొన్ని ప్రాంతాల్లో మోర్ దాన్ 60% థియేటర్స్ ఆక్యుపేషన్ ఉంది. సో ఈ మాత్రం ఆక్యుపేషన్ ఉంటే ఈజీగా ఇంకో 10 డేస్ అయితే రన్ ఉంటుంది, 10 to 15 డేస్ రన్ ఉంటుంది. ఈ 10 to 15 డేస్లో ఇంకొక 700 కోట్లు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు అనేది ఈ ప్రొడ్యూసర్స్ అండ్ సినీ రంగ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాబట్టి 'ధురంధర్ 2' సినిమా అరౌండ్ ఒక 2200 కోట్లు అంటే దంగల్ రికార్డు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. నిజానికి ఈ సినిమా స్టోరీలో కల్పితాలు ఉన్నాయి, పూర్తిగా వాస్తవ ఘటనల ఆధారంగా ఏమీ తీయలేదు. కానీ ఒక బలమైన భావోద్వేగం, ఒక హిందూ అండ్ ఒక దేశభక్తికి అండ్ మతానికి లింకు పెడితే మన దేశంలో టికెట్లు తెగుతూనే ఉంటాయి, 100 కోట్లు పడుతూనే ఉంటాయి అనడానికి ఈ సినిమా ప్రత్యక్ష ఉదాహరణ అన్నమాట. సో అంటే సినిమా చూస్తున్నంతసేపు కూడా మరో ప్రపంచంలో ఉంటాం మనం. ఆ సినిమాలో పాత్రలు ఒక్కొక్క పాత్ర రావడం, ఆ పాత్ర చుట్టూ అల్లుకున్న కొన్ని భావోద్వేగాలు, కొన్ని కథలు, సో బలమైన ముద్ర వేసే పాత్రలు కొన్ని ఉన్నాయి దీనిలో. అందులో 'ధురంధర్' పాత్ర పార్ట్ 1 నుంచి పార్ట్ 2 ఎండింగ్ వరకు పూర్తి స్థాయిలో ఒంటి చేతి మీద నడిపించాడు. ఆ తర్వాత బ్యాక్ ఎండ్లో మొత్తం ఈ పాత్రను నడిపిస్తున్న ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఎవరు, మాధవన్ పాత్ర కావచ్చు, అండ్ అక్కడ రెహమాన్ డకాయిత్ పాత్ర పోషించిన అక్షయ్ ఖన్నా. ఫస్ట్ 'ధురంధర్ 1' మొత్తం డామినేట్ చేసింది, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతమైన అతనిది. సో సెకండ్ పార్ట్లో ఆ తీవ్రవాదిగా కనిపించిన, ఆయన ISI తీవ్రవాదిగా కనిపించిన అర్జున్ రాంపాల్ నటన కావచ్చు, అలాగే 2 పార్టుల్లో కూడా తనదైన మార్క్ నటనతో అలరించిన ఈ చౌదరి అస్లాం ఖాన్ అంటే సంజయ్ దత్ వీళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా బలమైన పాత్రలు పోషించారు అండ్ వాళ్ళ మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టారు. సో దానికి తోడు ఆదిత్య ధర్ కూడా ఇంతకుముందు తను
ఉరి ది సర్జికల్ స్ట్రైక్ సినిమా తీశాడు. సో దానిలో కొన్ని లోపాలను సరి చేసుకొని ఈ సినిమాను ఎక్కడ వేలెత్తి చూపించకుండా కొన్ని కల్పితాలు ఉన్నప్పటికీ, కొన్ని ఊహాజనితమైన సీన్స్ జోడించినప్పటికీ ఎక్కడా మరీ విమర్శలు రాకుండా చాలా జాగ్రత్త పడి తీశాడనమాట. దాంతో ఈ సినిమా ఎవరు పెద్దగా టార్గెట్ చేయలేకపోతున్నారు, విమర్శించలేకపోతున్నారు. కాబట్టి కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే మాత్రం 1500 కోట్లు ఈజీగా 200 కోట్లు చేరుతుంది అనేది లెక్క.